అసెంబ్లీకి వస్తే బాగుంటుందా కేసీఆర్? సెంటర్కి తీసుకుంటారు కదా, అదే మాట్లాడితే బాగుంటుంది ఆయన. అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది. మీ అభిప్రాయం ఏంది? ఇక వాళ్ళైనా కలిస్తే మాకు మంచిగా చేసేటోళ్ళు మంచి వాళ్ళు రావాలంటారు అసెంబ్లీకి కేసీఆర్. రావాలి, అత్తనే అన్ని పరిష్కారాలు అవుతాయి. ఈయనదేంది ఆయనదేంది అన్నట్టు మంత్రుల దగ్గర మాట్లాడితే, ముఖ్యమంత్రి దగ్గర అప్పుడు ఏర్పడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. దాదాపు గవర్నమెంట్ వచ్చి 7 ఏడాది అయింది కదా, అయిపోయింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. మరి ఎందుకు వస్తలేడు ఆయన? కేసీఆర్కి పాపం మాత్రం బాధ కొట్టి రాకత్తది. కేసీఆర్ కొంచెం ఏమన్నా బెనిఫిట్ జరుగుతుందా? జరుగుతుంది. మాట్లాడతాడు అసెంబ్లీలో, మాట్లాడతాడు కానీ మాట్లాడతాడు కానీ రాకత్తి. నాకు నాది లేని లేదని రాకత్తి. ఇక పాపం అంది తప్పు కాదు, అత్తనే బాగుంటుంది. అసెంబ్లీకి మాట్లాడితేనే కొన్ని సమస్యలు తీరుతాయి. కేసీఆర్ వచ్చేదాకా తీరాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తలేడు కాంగ్రెస్ సైడ్ నుంచి. ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా? ఏమో ఇక సార్కు గుర్తు. ఇక మనం ఏం చేస్తాం సార్? ఆ మాట వస్తే మంచిగా ఉంటుందా? మరి మంచిగా ఉంటది కదా, మాకు మంచిగా చేసింది కదా అది సారు. 10 ఏళ్ళ మేము కడుపు రెండి తిన్నా. అసెంబ్లీకి వస్తే మాట్లాడతాడా? ఇప్పుడు ఏమో ముందు మాట చెప్తున్నా సార్ నేను. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మంచిగా ఉంటది. మరి 2 మాటలు చేయాలి. అది కేసీఆర్ ప్రజాపాలనకు చూసాలి, అది చూస్తే మంచిగా ఉంటది. మంచిగా చేసింది కదా పని, అందుకే యాదస్తున్నది అంతే. మాట్లాడతలేడు కదా? ఏం మాట్లాడలేడు, అయిపోయింది అన్నాడు. కానీ అసెంబ్లీలో మాట్లాడతాడు, ఏమన్నా వస్తాడు అసెంబ్లీకి? అసెంబ్లీకి రావట్లేదు కదా మరి, వచ్చలేడు. కేసీఆర్ కూడా ఏం మాట్లాడతలేడు సంవత్సరమా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి. అసెంబ్లీకి కూడా వస్తలేడు. మరి ఎట్లా వస్తాడు అసెంబ్లీకి? వస్తాడా మళ్ళీ? వస్తాడా? వచ్చి మాట్లాడతాడు అసెంబ్లీ? మాట్లాడతాడు గ్యారంటీ. అబ్బా ఆయన భయపడే అవసరమే లేదు. కేసీఆర్ మాట్లాడితే మంచిగా జరుగుతుంది. మాట్లాడతాడు. అబ్బా బెస్ట్ ఆయన ఉన్నప్పుడే మంచిగా జరిగింది. ఈయన రేవంత్ రెడ్డి ఎక్కించింది ఊళ్ళకు ఏం సాయం లేదు. ఓడిపోయా ఒక్క ఏంటంటే బస్సు వాళ్ళకే అది లేడీస్ మాకు ఫ్రీ బస్సు సాయం. ఎట్లుంది ఫ్రీ బస్? ఎట్లుంది? ఫ్రీ బస్సే మంచిగా లేడీస్ మంచిగా ఉంది. లేడీస్కి మంచిగా. కేసీఆర్ ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేడు కదా, అది ఏ విధంగా చూస్తారు? వస్తే బెటరా? మంచిగా జరుగుతుందా కేసీఆర్ వస్తే? బాగా జరుగుతుంది. కేసీఆర్ రావాలా మరి? అసెంబ్లీకి రావాలా? 100% రావాలా, మాట్లాడాలి. ఏమన్నా సమస్యలు కొంచెం ప్రశ్నిస్తారా? 100% తీరుతుంది మా రైతులకు. ఇప్పుడు కేసీఆర్ దాదాపు ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు, గవర్నమెంట్ ఆయన నుంచి అసెంబ్లీకి రాలేదు. ఎట్లా అనుకుంటున్నారు మరి? రాకున్నా కానీ ఆయన ఆయన ఉన్నా కానీ ఏదో చేస్తుండే పాపం. అసలు చేసి ఇన్ని రోజులు మనం చేయలేడా? బస్ చేసిండు మన అసెంబ్లీకి వస్తే మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది బిడ్డ, అట్లా ఏం లేదు. కానీ మాట్లాడాలంటారు అసెంబ్లీలో? మంచిగా మాట్లాడతాడు అసెంబ్లీలో. కానీ ఎందుకు వస్తలేడు మరి ఆయన అసెంబ్లీకి? ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. మాట్లాడతాడా మంచిగా? ఎందుకు వస్తలేడు మరి ఆయన అసెంబ్లీకి? అసలు ఆయన కాలు ఇరిగిపోయిన అంటూ ఆయన వస్తలేడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇంకా మంచిగా ఉంటుందా? రేవంత్ రెడ్డితో తగ్గ నడుస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. అదే కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తే మంచిగా ఉంటుందా? సూపర్. అంటే ఎందుకు వస్తలేడు ఆయన కేసీఆర్? అంతా ఇప్పుడు రాష్ట్రాన్ని తెచ్చిన పెద్ద ఆయన, చెప్పండి ఎందుకు వస్తలేడు అంటారు? అంటే ప్రభుత్వం ఇక చెప్తున్నారు కదా, ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఇప్పుడు చెప్పిన మాటలు కట్టుబడి లేదు. తర్వాత చెప్పిన మాటలు రైతు భరోసా లేదు, పెన్షన్ లేదు. రైతులకు పాపం వీళ్ళేమో రైతు భరోసా మీద పాపం ఎట్లనే ఉన్నారు. దాని గురించి ఏం లేదు. ఇక రుణమాఫీ లేదు, తర్వాత పెన్షన్ లేదు 4000, తర్వాత ఆడవాళ్ళకు 2005 అది కూడా లేదు. ఫ్రీ బస్ ఉంది కదా, ఎట్లా చూస్తారు ఫ్రీ బస్ను? ఫ్రీ బస్ అదే ఉన్నది ఇక ఒకటే, అది ఏం పనికి వస్తలేదు. వేరే అయితే ఏం లేదు. రైతులేమో ఇట్లా లాస్ అయిపోతుంది.